During a session in an Andhra Pradesh Assembly, Minister Acham Naidu launched a scathing attack on the previous YSRCP government, accusing it of chaotic administration and a failure to fulfill its manifesto promises. He stated that the public handed power to the alliance government due to YSRCP's inability to deliver on its commitments. Acham Naidu alleged that the former regime sidelined its pledges and pushed the state into financial ruin, burdening it with 9.5 lakh crore rupees in debt. He remarked that discussing the implementation of the YSRCP manifesto was shameful given the economic damage caused during its tenure. His comments underscored deep dissatisfaction with the previous government's governance and fiscal policies. వైసీపీ వాళ్ళు మేనిఫెస్టో గురించి మాట్లాడుతుంటే చాలా అపహాస్యంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఏదో ఇప్పుడే వచ్చినటువంటి రాజకీయ పార్టీ ఇప్పుడే శాసన మండలిలోకి వచ్చి ఏదో ప్రసంగాలు చేస్తే కొంతమంది అయినా సరే నమ్మడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. మొన్నటి వరకు ఈ రాష్ట్రానికి పరిపాలించినటువంటి పార్టీ వాళ్ళు కూడా గత ఎన్నికల్లో ఒక మేనిఫెస్టో ఇచ్చి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఏ విధంగా అమలు చేశారో ప్రజలందరూ కూడా చూసిన తర్వాత మాట తప్పారని చెప్పి తీర్పిచ్చి మాకు అధికారంలోకి తీసుకొచ్చిన విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. అయితే వాళ్ళ మనసుల్లో ఒకటి ఉండేది అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఒక మేనిఫెస్టో ఇచ్చారు. అందులో సూపర్ 6 అని చెప్పి ఒక ప్రధానమైనటువంటి 6 హామీలు ఇచ్చారు. ఈ హామీలన్నీ కూడా నెరవేర్చలేరని చెప్పి ఒక భ్రమలో ఉండేవాళ్ళు. దానికి కారణం కూడా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసాన్ని చేశారు అధ్యక్ష. ఎందుకంటే 9.5 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రాన్ని అప్పులు చేయడం కానీ, చాలా మందికి బిల్స్ ఇవ్వకపోవడం కానీ ఇవన్నీ జరిగాయి. ఇన్ని ఇబ్బందులుంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి